వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. చిలకలూరిపేటలో సీఐ చిన్నమల్లయ్యపై మహిళ ధనలక్ష్మి తీవ్ర ఆరోపణలు చేసింది. తనను పథకం ప్రకారం వేధించాడని బాధితురాలు కోర్టుకు వచ్చి తెలిపింది. అలాగే అతనికి మరికొంతమంది మహిళలతో వివాహేతర సంబంధాలు ఉన్నాయని ఆరోపించింది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేసింది. నాకు తెలిసి రాధిక అని తెలంగాణ ఒక అమ్మాయి ఇప్పుడు జాబ్ చేస్తుంది. తినుకొండలో ఇక్కడ అనురాధ అని ఒక ఆమెకు ఏదో పొలం ఇచ్చారంట. ఆ పొలం ఇవ్వలేదు, ఈయన కొనుక్కున్నాడు. కొనుక్కుంటే ఈయన పేరు మీద పెట్టుకోకూడదు. కొడుకుని పిలిచారంట, నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలి రమ్మనమని. ఆ అబ్బాయి రాలేదు. రాకపోతే ప్రజెంట్ ఆమె కూడా యాదవ్స్ ఆమె పేరు మీద పెట్టేశారు. ఆమె పరిచయంలో ఉంది కాబట్టి పెట్టేస్తే ఆమె నన్ను ఉంచుకుంటే కానీ తాళి కడితే కానీ నేను అది ఇవ్వను అని చెప్పారంట. ఒక రోజు ఏమైందంటే అక్కడ ఉండగా నన్ను పిలుస్తున్నాను. నేను అక్కడ ఆల్రెడీ ఉన్నా. ఎప్పుడు అది ఇన్స్టిట్యూట్ నడుస్తున్నప్పుడు ట్రైనింగ్, కానిస్టేబుల్ ట్రైనింగ్ అని పెట్టారు. ఆ ట్రైనింగ్లో కూడా కూడా వంట నేనే చేస్తున్నాను పిల్లలకి. ఇంకా నేను టీ కాఫీలు అడుగుతుంటే తెచ్చుకొచ్చి ఇద్దరికి ఇచ్చాను. ఆమె ఆయనకి పడుకుని ఉంటే కాళ్ళు అది నొక్కుతున్నారు. ఒక వీడియో తీశానండి, నా తప్పు చెప్తున్నాను నిజంగానే. వాళ్ళు అట్లా చేస్తున్నప్పుడు ఒక వీడియో తీశాను. అది తీశానని నా చేయి కట్ చేశారు ఇంతవరకు. అప్పుడే కేసు పెట్టాల్సింది. కానీ మా వారిని పిలిపించి చూడమని ఆపండి, అది ఏం కాదులే, నన్ను కేసు పెట్టుకున్నా. ఇప్పుడు కూడా అదే అన్నాడు, నువ్వేం చేసుకున్నావు ఏం కాదనే చెప్పారు. మరి అంత ధైర్యం ఏంటో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళకి అట్లా జరిగితే ఊరుకుంటారా? నాకు న్యాయం జరిగేదాకా నేను పోరాడుతూనే ఉంటాను.